కాసుకోరా తప్పుకోరా ఈ పండుగ తప్పేట్టు చూపిస్తా కాసుకోండి దొంగ సచ్చిన వాళ్ళారా పాలని నేలపాలు చేస్తారా మిమ్మల్ని గొయ్యి తీసి గోతులో పెట్ట ఆగండి ఒరే పండు దొరకకుండా పారిపోతావరా మీ మామతో చెప్పి నీ రోగం కుదిరిస్తాను కాయలు అవి ఎవరు కొయ్యకుండా కళ్ళు కాయలు కాసేట్టు చూడాలి తెలిసిందే అట్టగేనండి అన్నట్టు అయ్యగారు కాయల మీద అంకెలు ఏమని చెప్పారు కాయల మీద అంకెలు ఎత్తే బాగోదురా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి కాయ మీద అంకేయాల్సిందే లేకపోతే అయ్యగారు ఊరుకో మీ దుంపల దగ్గర ఆగండి ఆగరా ఏమిట్రా అప్పుడే వచ్చేసావు బడిలేదా ఏమిట్రా ఏమైంది నాకు ఇక్కడ దాక్కోవాలనిపించింది దాక్కున్నాను వాడు అలా దాక్కున్నాడు అంటే కొంప మీదకి ఏదో గొడవ తెచ్చాడన్నమాట అదే ఏమిటయ్యా ఏం జరిగింది ఏమవటం ఏంటండి మీ పండు కర్రా బెళ్ళ ఆడతా నా పాలకుండా బద్దలు కొట్టేశాడు నాకు 5 రూపాయలు నట్టం మా కూరగాయలన్నీ కాలంలో పట్టేటట్టు తోస్తాడండి మీ పండు నా పిడకలన్నీ తొక్కేసి నాశనం చేసేస్తాడు బాబు అంతేనా మా పాపారావు గారు మామిడి తోటలో చేరి కాయలని కోసేసి నానా అలరి చేశాడు నీకేమైనా బుద్ధి ఉందటయ్యా ఉందా అని ఏమని లేకపోతే చిన్నపిల్లలు అలర్ట్ అయిపోతే పెద్దవాళ్ళు నువ్వు నేను చేస్తా ఉంటాయా కొడతారా ఎవరి కర్మ కొడతానా పగలదీస్తానా లేకపోతే పిడకలు పోయినాయని ఒకడు కుండలు పగిలిన ఒకడు మామిడికాయలు పోయినాయని ఒకడు ఇవేవో పెద్ద నేరాలు అన్నట్టు క్రియేట్ చేయడానికి వచ్చారు మీకు చిన్నపిల్లడని ముద్దేమో కానీ మాకు మాత్రం కడుపు మండిపోతుంది మాకు నష్టం ఎవరుతారు మరి ఆ ఏడుపేదో ముందాడొక అనవసరంగా మావాడిని ఆడిపోసుకుంటారు ఎందుకు ఎవరెవరికి ఎంత రావాలో చెప్పండి మొహని పారేస్తాను నాయి 5 రూపాయలండి నాది 20 రూపాయలు నాయి 10 రూపాయలు బాబు తీసుకెళ్ళి పంచుకోండి వెళ్ళండి అయ్యా మా పాపారావు గారి బాకీ తీర్చడం పోయి మీ వాడు చేసిన ఈ విధ్వంసకాండకు మీ దగ్గర ఉన్నదంతా దానం చేసేస్తే ఎలా పెద్ద ధర్మదాతరా చిచి నిన్ను కొట్టిన ఒకటి కుక్కను కొట్టిన ఒకటి ఆ విషయంలో పాపారావు నేను చూసుకుంటాం కానీ ముందు ఒరే పండు రాను రాను నీ అల్లరి మితిమీరిపోతుంది చాలే ఊరుకోండి ఊళ్ళో వాళ్ళు తిట్టారు ఇక మీరు మొదలెట్టారా తల్లి తండ్రి లేని పసివాడు ఏదో చిన్న తప్పు చేసినంత మాత్రాన అలా విరుచుకు పడతారేమిటి అమ్మా మహాతల్లి నీ మనవణ్ణి పొరపాటున ఒక మాట అన్నాను నన్ను మన్నించు ఇదిగో వాడు ఆకలి మీద ఉంటాడు కానీ తీసుకెళ్లి అంత వెనముద్దేసి వేడి వేడిగా నాకు అంత అనుమతి కావాలి అలాగే బాబు పద ఇదిగో పానకాలయ్య ఈ కోడి పెట్టుకుని నాకు అప్పేయమని మీ సావుకారి గారికి చెప్పు నేను పొలానికి వెళ్ళాలి నువ్వు పొలానికి ఎడితే నాకే పెంట కుప్పల మీదకి ఎడితే నాకేంటయ్యా అప్పు కోసం వచ్చిన వాడు ఇచ్చేదాకా చచ్చినట్టు పడి ఉండాల్సిందే ఎవరి మీదరా తెగేసుకుంటున్నావో ఇంకెవరి మీద అప్పులోడు ఓ మందొచ్చి పడిపోయారండి అవ్వ ఈ చుట్టుపక్కల 10 ఓళ్ళల్లో ముగ్గు బొట్ట పేడబొట్ట సీపిరి కట్ట కోడి పెట్ట ఎట్లాంటి అడ్డమైనవన్నీ తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చేది మనమే కదా మన దగ్గర రాకపోతే ఇంకెవరి దగ్గరికి వస్తారో అనవ్వ ముందు ఇవాళతో అయిపోయిన బాకీ రెండు చూడు వాళ్ళ పేరు కొట్టేసి వాళ్ళ సామాన్ నొక్కేద్దాం చింతల చిన్నారావు ఒక చొక్కా 3 కుట్లేసిన లాగు పెట్టి 3 బావులా పట్టుకెళ్ళాడు టైం అయిపోయింది అయితే సొమ్మందే నొక్కి చాకలి బసవమ్మ చీపురు కట్ట చిల్లి చెంబు పెట్టి 5 రూపాయల 20 పైసలు పట్టుకెళ్ళి టైం అయిపోయిందా టైం అయిపోయింది అయితే నొక్కి నాది నోరు కొరక ఈ పావలా నీదే అసలు నీ ఒంటి మీద సొక్కా కూడా లేదు కదా ఇది ఎక్కడి నుంచి పడిందిరా నిజమే అనుకోండి కానీ చూడడానికి నా పావలా లాగానే ఉందండి నీదైనా నాదైనా నీ తాతదైనా నీ బాబుదైనా ఈ దేశంలో చూడటానికి పావలాలన్నీ ఒక రకంగానే ఉంటాయండి అయ్యా కాకపోతే ఈ పట్టం నా దగ్గర నుంచి పడింది కాబట్టి ఇది నాది అయ్యా తమరొంటి మీద కూడా చొక్కా లేదు కదా మరి ఎక్కడి నుంచి పడ్డట్టు నీ ఎవ్వ నా గోచిలోంచి పడిందిరా అదే కాదండి అయ్యా అమ్మాయి ఇది నాదని చెప్పాను వెళ్ళి లెక్కలు చూసుకో ఏమేరండి ఆ పావలా అదేనమ్మ గారు ఊడుస్తుంటే బొడ్డొంచి కింద పడిపోయింది మరి ఆ ముక్క ఆయనతో చెప్పొచ్చు కదా చెప్పనమ్మ గారు అది ఆయన అంటుంటే సర్లే ఆ పావలాకి ఇంకో పావలా నేను ఇస్తాను బయట ఎక్కడ చెప్పక ఏమిటో ప్రతి వాళ్ళని పిండి పిండి డబ్బు సంపాదిస్తారు అయినా కక్కుర్తి తీరదు కర్మ